సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు లక్ష్మణరావు సార్. సార్ ఈ 4.5 దాదాపు 5 సంవత్సరాల కాలంలో టీడీపీ హయాంలో ఇక్కడ మనకి ఎంతవరకు అభివృద్ధి జరిగింది? దరిదాపు 80% జరిగినట్లు లెక్కేసుకోవచ్చు సార్. ప్రధానంగా మనకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈ పెన్షన్ల వరకు చాలా బాగుంది. ముసలాళ్ళకి కొంతమందికి అందాల్సినవి అందుతున్నాయా సార్ ఇవి? చాలా మటుకు దరిదాపు అందుతున్నాయి. లోకల్గా కొడాలి నాని గారు ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపు నుంచి దేవినేని అవినాష్ గారు బరిలో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఆయనే ఇప్పుడు బరిలో ఉన్నారు కూడా. మరి ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అవకాశాన్ని బట్టి తెలుగుదేశం రావచ్చు అని అనుకుంటున్నాం మేము. తెలుస్తుంది గుడివాడలో, గుడివాడ నియోజకవర్గం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ఉంది లీడింగ్లో. మరి ఎట్లా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన చూశారు కదా, ఎలా అనిపించింది మీకు? పర్వాలేదు. ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఆయనే చేతనగా ఆయన. నేను వ్యవసాయం పని అండి. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది పెద్ద మీకు? ఆయన పరిపాలన బాగానే ఉంది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది పెద్ద ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాగుంటుంది. ఎందుకు పెద్ద? మనసు గట్టి అనిపిస్తుంది. ఇప్పుడు జనసేన ప్రభావం ఏమైనా ఉందా? ఏదైనా మన కాపులే కాదంటలే నేను, కానీ రాదు. సరే, అట్లే ఇంకా మీ నియోజకవర్గానికి వస్తే కొడాలి నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన ఎట్లుంటాడు? ప్రజలతో మంచిగా ఉంటాడా? మన ఏరియాకి రాడు, మన ఏరియా కాదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కొడాలి నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీ నుంచి దేవినేని అవినాష్ గారు ఉన్నారు. ఇద్దట్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అవినాష్ గారికి అట్లా మెరుగు. దేవినేని గారికి ఎందుకు పెద్ద? అంతే. ఏంటి అంటే మీరు టీడీపీ అభిమానే లేకుంటే సామాన్య సామాన్యమైన మనుషులు మేము. మీరైతే ఈ పైన టీడీపీ రావాలి, ఇక్కడ టీడీపీ రావాలి అంటారు. ఓకే ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఏ ఊరమ్మా ఇది? విన్నకోట. విన్నకోట, గుడివాడ నియోజకవర్గం, గుడ్లనేరు మండలం. అవునండి. ఎట్లా పెద్దమ్మ మీకు పింఛన్ టయానికి అందుతా ఉన్నాయా? పెద్ద ఆయనకు కానీ మీ ఇంట్లో అందుతున్నాయండి. రేషన్ కానీ అందుతున్నాయండి. ఏమన్నా ఆపుతా ఉన్నారు మధ్య మధ్యలో? లేదండి, లేదు, లేదు, బాగానే ఇస్తున్నారు. అంటే మనము ఏప్రిల్ 11వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి పెద్దయ్య. మీకు మనస్ఫూర్తిగా ఎవరు మనకు మంచి చేస్తారంటే వాళ్ళకి ఖచ్చితంగా ఓటు అయితే వినియోగించుకోండి. ఎందుకంటే ఓటు వేస్తేనే మనకు వాళ్ళు కూడా మంచి చేసేది.